మాజీ మంత్రి విడదల రజని త్వరలో జైలుకు పోయే అవకాశం ఉంది. విడదల రజని రాజకీయాల్లో చాలా త్వరగా ఎదిగారు. అంతే వేగంగా ఆవిడ అధపాతాళానికి జారిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఏంటి లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ఏసీబీ కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసు గురించి నేను గతంలో కూడా మాట్లాడాను. అయితే ఆ కేసులో పెద్ద ప్రోగ్రెస్ లేదు గతంలో అని చెప్పాను. ఇప్పుడు చాలా ప్రోగ్రెస్ జరిగింది. 1-2 రోజుల్లో బహుశా ఏసీబీ వాళ్ళు విడదల రజని మీద కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఏ విషయంలో కేసు? అదేంటంటే పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అని చెప్పి ఉన్నది. ఆ ఏరియాలో చాలా స్టోన్ క్రషర్లు ఉన్నాయి. ఆవిడ ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి కాక మునిపే 2020లో అనుకుంటాను ఇది జరిగింది. వాళ్ళందరినీ బెదిరించి మీరు వ్యాపారం చేసుకోవాలి అంటే ప్రశాంతంగా నాకు కప్పం కట్టాలి అని చెప్పి అల్టిమేటం ఇచ్చిందంట. ఇచ్చి 2,20,00,000 ఒక్క స్టోన్ క్రషర్ దగ్గర నుంచే వసూలు చేసింది. ఈ 2,20,00,000లో చాలా లిబరల్గా 10 లక్షలేమో ఒక పోలీస్ అధికారికి, ఇంకొక 10 లక్షలేమో తన పిఏకి ఇప్పించింది. ఈ స్టోన్ క్రషర్ యజమానులు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక ఫిర్యాదు చేశారు. రిటర్న్గా కొన్ని సాక్ష్యాధారాలతోటి పోలీసులు కంప్లైంట్ చేశారు. దాని మీద చాలా కాలం పాటు విచారణ జరిగింది. కొంచెం ఆలస్యం అయింది కూడా. బహుశా మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడం కోసం ఇంత టైం అయినట్లుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. విడదల రజని గతంలో మంత్రిగా పనిచేసింది, ప్లస్ ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. ఎందుకు 17A అందరికి గుర్తుండి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17A కింద అనుమతి తీసుకోవాలా, శాంక్షన్ పొందాల. ప్రజాప్రతినిధుల మీద కేసు పెట్టాలి అంటే ఎస్పెషల్లీ అవినీతి నిరోధక చట్టం కింద 17A వర్తిస్తుంది అని చట్టంలో ఉంది. ఆ ప్రకారమే తెలంగాణలో కూడా కేటీఆర్ మీద కేసు పెట్టే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు విడదల రజని మీద ఏసీబీ కేసుని నమోదు చేసే ముందు గవర్నర్ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. చంద్రబాబు నాయుడు గారి కేసులో అది జరగలేదు. దాని మీదనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఆయన. కానీ సుప్రీంకోర్టు కూడా చివరికి దాన్ని ఏమీ తేల్చకుండా ధర్మాసనానికి నివేదించారు. దాంట్లో ఇంతవరకు డెవలప్మెంట్ లేదనుకోండి, అది వేరే సందర్భంలో మాట్లాడదాం. ఇప్పుడు పద్ధతి ప్రకారం గవర్నర్ నజీర్ గారి ముందస్తు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ అనుమతి కొద్ది రోజుల్లో రావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఒక్కసారి అనుమతి రాగానే విడదల రజని మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తారు ఏసీబీ వారు. విడదల రజని కేసులో ఐపీఎస్ అధికారిగా ఉన్న పల్లె జాషువా గారి మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేయబోతున్నారు. ఆయన మీద ఎందుకు నమోదు చేయబోతున్నారంటే ఇంతకుముందే చెప్పాను, ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేసింది ఆయనేనట. ఆయన అప్పట్లో గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్నాడు. ఆ పొజిషన్లో ఆయన ఈ స్టోన్ క్రషర్ల మీద వీటి మీద ఆజిమాయిషీ చేసేవాడు అన్నమాట. సో ఇతన్ని పంపించి విడదల రజని ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించింది. ఈ జాషువా గారు ఏం చేశాడు, తనిఖీల పేరుతోటి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 50 కోట్ల రూపాయల జరిమానా విధించాలి మీ మీద, ఇందులో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి బెదిరించాడట. కొద్ది కాలం అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీరు మేడం గారు చెప్పినట్టు చేయండి, ఆవిడకి 5 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వండి, ఇస్తే 50 కోట్ల జరిమానా మీ మీద పడదు, లేకపోతే 50 కోట్ల జరిమానాతో పాటు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని కూడా జైల్లో పెడతాము. ఆ విధంగా బ్లాక్మెయిల్ చేశారు, భయపెట్టారు. వాళ్ళు భయపడి చివరికి బేరం కుదుర్చుకొని 2 కోట్ల రూపాయలు, అక్షరాల 2 కోట్ల రూపాయలు విడదల రజనికి ఇచ్చారు. ఒక్క చిన్న స్టోన్ క్రషర్ యాజమాన్యం. ఈ సేవ చేసినందుకు ఐపీఎస్ అధికారిగా ఉన్న జాషువా గారికి 10 లక్షలు ఇచ్చారట. విడదల రజని పిఏగా ఉన్న వ్యక్తికి కూడా ఇంకో 10 లక్షలు ఇచ్చారట. పూజారిని కూడా సంతోషపెట్టాలి కదా. దీని మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సో ఇంతకాలం పాటు దాదాపు 4-5 నెలలు అయింది అనుకుంటాను వాళ్ళు ఫిర్యాదు చేసి. సో ఇన్వెస్టిగేషన్ ముగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు గవర్నర్ గారికి ముందస్తు అనుమతి కోసం లేఖ రాశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. విడదల రజని మీద, అలాగే ఐపీఎస్ అధికారి పల్లె జాషువా మీద. దీనికి సంబంధించి అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నారు. 1-2 రోజుల్లో విడదల రజని మీద ఏసీబీ కేసు నమోదవుతుంది. ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యనే విడదల రజని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఎవరెవరో మమ్మల్ని బెదిరిస్తున్నారు, వాళ్ళ సంగతి చూస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఎవరిని వదిలేది లేదు,
పట్టిపాటి పుల్లారావుని వదిలేది లేదు, మిగతా అధికారులను కూడా వదిలేది లేదు అని చెప్పి చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది. ఇప్పుడు ఈ ఏసీబీ కేసు నమోదుతోటి బహుశా విడుదల రజని నోటికి తాళం పడినట్టే అనుకోవాలి. వీటించి తప్పించుకోవడానికి అనుకుంటాను ఆవిడ ట్రై చేసింది ఆ మధ్యకాలంలో. జనసేన పార్టీలో చేరడానికి అన్నారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డితోటి ఆవిడకి మంచి సంబంధాలే ఉన్నాయి, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి. ఆ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడింది. బాలినేని అప్పటికే జనసేనలో చేరాడు, తాను కూడా జనసేనలో చేరితే ఇదిగో ఇటువంటి కేసుల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి బహుశా విడుదల రజని అనుకోని ఉంటుంది. ఆవిడ పొలిటికల్ కెరియర్ ప్రారంభించింది యాక్చువల్గా టీడీపీలో. టీడీపీ సభల్లో ఆవిడ చేసిన ప్రసంగం కూడా ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ. చంద్రబాబు నాయుడు నాటిన మొక్క నేను అన్నట్టుగా మాట్లాడేది అప్పట్లో. ఆ తర్వాత మంచి టైం చూసుకుని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది. ఇప్పుడు పార్టీ మారదాం అనుకున్నా కూడా అవకాశం లేకుండా పోయింది. దానివల్ల బహుశా ఇప్పుడు చిక్కుల్లో పడుతోంది.